పోటాపోటీగా ఎత్తులు వేస్తున్నారు. పై చేయి కోసం ఆరాటపడుతున్నారు. ఆఖరికి పోలీసులు కేసులు కూడా ఇందులో భాగమవుతున్నాయి. ఎన్నికలు రాకముందే పరిస్థితి ఇలా ఉంటే రేపెలా ఉంటుంది అనే ఉత్కంఠ ఏర్పడింది. కృష్ణా జిల్లా మైలవరం రాజకీయాలు ఏ మలుపు తిరుగుతున్నాయి? రాజకీయంగా చైతన్యవంతమైన కృష్ణా జిల్లాలో మైలవరం నియోజకవర్గ వివాదం రగులుతుంది. ఎన్నికలకు ముందే హాట్ గా మారిన వాతావరణాన్ని చూస్తే ఇక ఎన్నికలు ఎలా జరుగుతాయో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో టీడీపీ వైసీపీల మధ్య పోరు అంతకంతకు పెరుగుతోంది. చివరికి ఈ ఘర్షణలో పోలీసులు బలిపశువులుగా మారారా అన్న కోణంలో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. పోలీస్ పెద్దలు సైతం దీనిపై దృష్టి సారించారని సమాచారం. మైలవరం నియోజకవర్గం నుండి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా వచ్చే ఎన్నికల్లో కూడా జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో తనకు తిరుగులేదని ఉమా భావిస్తున్న తరుణంలో వైసీపీ నుండి గట్టి పోటీ మొదలైంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అప్పసాని సందీప్ మీద గెలిచిన ఉమా 2014లో వైసీపీ నుండి జోగి రమేష్ మీద గెలిచారు. స్ట్రాటజీ మార్చిన వైసీపీ ఈసారి రాజకీయ నేపథ్యంతో పాటు ఆర్థికంగా కూడా బలంగా ఉండి ఉమా సామాజిక వర్గానికే చెందిన వసంత కృష్ణ ప్రసాద్ ను రంగంలోకి దించింది. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు తనయుడు కృష్ణప్రసాద్ కు ఉమాకు మధ్య నందిగామ నియోజకవర్గం నుండే రాజకీయ విభేదాలు ఉన్నాయి. దీంతో వసంత కృష్ణప్రసాద్ సీన్లోకి వచ్చినప్పటి నుండి మైలవరం రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టుగా మారాయి. మంత్రి ఉమా వైసీపీ వసంత మధ్య పోరు పార్టీలను దాటి వ్యక్తిగత స్థాయికి వచ్చిందనే వాదనలు వినిపిస్తున్నాయి. నందిగామ నేపథ్యం ఉన్న ఈ 2 కుటుంబాలు ఇక్కడ పోటీకి దిగుతున్నాయి. ఈ తరుణంలో జన్మభూమి సమావేశాలు వీరి మధ్య పెరుగుతున్న పోరును స్పష్టం చేశాయి. జన్మభూమి సభలు జరిగినన్ని రోజులు పోలీసులు కంటి మీద కునుకు లేకుండా దినదిన గండంగా రోజులు గడిపారని ఇక్కడ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. తాజాగా వైసీపీ నేత కృష్ణప్రసాద్ ఆయన అనుచరుడు మాగంటి రామారావుల మీద స్థానికంగా ఉన్న 2 పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లు ఫిర్యాదులు చేయడంతో పెను దుమారు మెరేగింది. తమకు ఎన్నికల్లో సహకరించడానికి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారంటూ ఎస్ఐలు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదులపై వసంతతో పాటు ఆయన అనుచరుడి మీద కూడా కేసులు నమోదు చేశారు పోలీసులు. అసలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏంటని, ఇస్తే ఇచ్చేటప్పుడే పట్టుకొని అరెస్టులు చేయాలని, కనీసం డబ్బులు లేదా సీసీటీవీ ఫుటేజ్ ని బయట పెట్టాలంటూ వైసీపీ నేతలు 2 గంటల పాటు మైలవరం స్టేషన్ ను ముట్టడించారు. ధర్నా తర్వాత అరగంట పాటు పోలీస్ స్టేషన్ ఎదుటే వైసీపీ నేతలు సభ నిర్వహించి పోలీసుల తీరును ఎండగట్టారు. 2 రోజుల పాటు హైడ్రామా నడిచిన తరువాత వైసీపీ నేతలపై కేసుల వ్యవహారంలో ఆధారాలు లేకపోవడంతో పోలీసులు డైలమాలో పడ్డారు. ఈ వ్యవహారంలో మంత్రి ఉమా కూడా నోరు మెదపడం లేదు. ప్రత్యర్థి పార్టీ నేతలు పోలీస్ స్టేషన్ ను ముట్టడించడం, అక్కడే సభ నిర్వహించి మంత్రిపై విమర్శలు చేసినా అధికార పార్టీలో ఉండి కూడా మాట్లాడకపోవడం ఏంటని, ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇప్పుడు మైలవరంలో టీడీపీ వైసీపీ మధ్య వైరం అంతకంతకు పెరుగుతోంది. నేతలపై పెట్టిన కేసులు సరైనవే అని పోలీసులు ధర్నా అనంతరం కూడా ప్రకటించడంతో న్యాయ పోరాటానికి వైసీపీ సిద్ధమవుతుంది. మంత్రి ఉమా ప్రోద్బలం వల్లే ఇదంతా జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తుంది. పోలీసుల వ్యవహారంపై డీజీపీని కలిసి వైసీపీ నేతలు ఫిర్యాదు చేస్తున్నారని తెలుస్తుంది. నియోజకవర్గంలోని అటవీ భూమిలో ఉన్న కలపను ఉమా ఆయన అనుచరులు అనుమతి లేకుండా అమ్మేశారని, దానిపై వసంత చేసిన ఫిర్యాదు కారణంగానే ఇదంతా జరిగిందనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో ఉన్నారు వైసీపీ నేతలు. మరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ఈ అంశంపై మంత్రి ఉమా ఆయన క్యాడర్ ఎలా స్పందిస్తారో, ఈ ఘర్షణ ఏ మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠత స్థానికంగా నెలకొంది.